సో హ్యాపీ అండ్ హెల్దీ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఎవరో కామెంట్ చేశారండి, ఏంటి మీరు హ్యాపీ మార్నింగ్ హెల్దీ మార్నింగ్ అని పెట్టుకుంటారు అని. అంటే నేను చెప్పాను హ్యాపీగా అందరూ ఉండాలని, కాబట్టి హ్యాపీ మార్నింగ్ అని చెప్తాను. హెల్దీ హ్యాబిట్సే కాదు, హెల్దీ థాట్స్ ఉన్నా కూడా, హెల్దీగా మారాలనుకునే విజన్ ఉన్న వాళ్ళకి కూడా అది హెల్దీ అన్నట్టే. సో హెల్దీ మార్నింగ్, ఎందుకంటే ఆబ్వియస్గా నేను అన్ని హెల్దీ రెసిపీసే చేపిస్తుంటాను అండ్ హ్యాపీగా సింపుల్గా ఉండేవి చూపిస్తుంటాను, కాబట్టి నేను అలా విష్ చేస్తానని చెప్పాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా నా ఆన్సర్ విన్న తర్వాత. సో ఇవాళ నేను నా హెల్దీ ప్యాంట్రీ టూర్ చూపిస్తున్నాను చూడండి. ఇందులో మోస్ట్లీ మా కిచెన్లో అంతా ఆర్గానికే ఉంటుంది. మీరు వెతికినా కూడా జంక్ దొరకదని ప్రీవియస్ వీడియోస్లోనే నేను చెప్పాను. ఇది 100% ట్రూ అండి. ఇందులో అన్నీ కూడా మనం ఇంట్లో చేసుకోగలిగినవి అండ్ అన్నీ కూడా స్వీట్నర్స్కి, న్యాచురల్ స్వీట్నర్స్ రిప్లేస్మెంట్ వే ఉంటాయి ఇందులో. మీరు వెతికినా కూడా మా కిచెన్లో నిజంగానే ఎలాంటి జంక్ దొరకదు. ఎప్పుడైనా అప్పుడప్పుడు పిల్లల కోసమనే చీట్ డేస్ చేస్తుంటాము, కానీ మోస్ట్లీ ఇంట్లో అయితే అస్సలు దొరకదు. అసలు ఇంట్లో జంక్ లేకుండా పిల్లలకి చిప్స్, బిస్కెట్స్ ఇట్లాంటివి ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేయాలి అంటే, ద బెస్ట్ అండ్ ఓన్లీ టిప్ ఈజ్ అసలు ఇంట్లోకి తీసుకురాకూడదు. మనం వెళ్ళినప్పుడు, మాల్స్కి వెళ్ళినప్పుడు మనల్ని ఎంత టెంప్ట్ చేసేవి అక్కడ ఉన్న అనవసరమైన వాటి జోలికి వెళ్ళకుండా మనకి ఏది అవసరమో అవి తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఏవైతే మనం హెల్తీగా తినాలనుకుంటున్నాం వాటిని మాత్రమే తీసుకోవాలి. అసలు జంక్ ఇంట్లోకే తీసుకురాకపోతే మనకు తినాలనిపించిన, పిల్లలకి తినాలనిపించినా ఎక్కడి నుండి ఉంటుందండి. ఈ టిప్ నేను ఇన్స్పైరింగ్గా ఉపాసన గారి నుండి నేర్చుకున్నానండి. మనకి ఎంతమంది చెప్పినా, తెలిసినా కూడా మనం ఏదో ఒక పాయింట్ దగ్గర ట్రిగర్ అవుతాము. మన లేడీ డాన్ ఉన్నారు కదా, ఉపాసన గారు, రామ్ చరణ్ గారు మిస్సెస్, ఆమె చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. తన వీడియోస్ అయినా అవన్నీ తన ఒక వీడియోలో చెప్పింది ఏంటంటే, వాళ్ళ డైటీషియన్, తను ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో వాళ్ళ డైటీషియన్ ఏం చేశారంటే, వాళ్ళ ఇంట్లో జంక్ ఫుడ్ అని ఒక కబోర్డ్లో పెడతారు కదా, దాని మీద ఒక లేబుల్ వేశాడట, నో జంక్ ఫర్ యువర్ వెయిట్ లాస్ అండ్ ఫర్ యువర్ హెల్త్ అని. సో అప్పుడు నాకేమనిపించిందంటే, అసలు ఇంట్లోకి జంకే లేకపోతే అయిపోతుంది కదా, అసలు ఏంటి వెయిట్ లాస్ అవ్వడం కోసం ఇట్లా లేబుల్ చేసుకోవడం ఏంటి అంటే. కానీ అక్కడ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళకి ఇంట్లోకి ఎవరైనా వస్తే ఆఫర్ చేయడం కోసం పెట్టుంటారు. సో నేనేంటి అంటే, మనకి ఇంట్లో ఎవరు వచ్చినా కూడా హెల్తీగానే ఆఫర్ చేయాలని అసలు మేము జంకే తీసుకురాము. సో అలా మెయిన్గా మనం ఏంటంటే, మనకు కావాల్సినవి మనం ప్లాన్ చేసుకొని మనం తీసుకురావద్దు అనుకున్నవి అక్కడే మాల్లోనే వదిలేసి మనం అసలు తెచ్చుకోలేదనుకోని సగం పీడపోతుంది. అసలు ఇంట్లోకే తెచ్చుకోకపోతే మనకు తినాలనిపించినా కూడా తినలేమైనా, తినాలనిపించినా హెల్తీగా ఉన్న వాటితోనే చేసుకొని తింటాం కదండి. సో అలా అనమాట. చాలా రిప్లేస్మెంట్స్ ఉన్నాయి. స్వీట్నెస్కి బెల్లం వాడవచ్చు, కాల్షియంకి మంచిగా మకానా వాడుకోవచ్చు, అట్లా డిఫరెంట్గా. నా ప్యాంట్రీలోనే కాదండి, మా కిచెన్లోనే అసలు జంక్ కూడా ఉండదు. వెతికినా మీకు దొరకదు. ఎప్పుడైనా పిల్లలు అవుటింగ్ తీసుకెళ్ళినప్పుడు మాత్రం అప్పుడప్పుడు చీట్ డేస్ చేస్తాం. సో అది కూడా వన్ ఆఫ్ ద యాక్టివిటీ లాగా పెట్టుకొని లిమిటెడ్గా వాటిలో బ్యాలెన్స్డ్గా చూసుకొని చేసుకుంటాం. కానీ మ్యాక్సిమం అయితే మా పిల్లలకి హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం రాదండి. ఇప్పటికీ మా పిల్లలకి, బాబుకి అయితే 9 years, పాపకైతే 5 years, వాళ్ళకి వ్యాక్సిన్స్కి తప్ప మేము అసలు హాస్పిటల్కి వెళ్ళింది 1 or 2 times వైరల్ ఇన్ఫెక్షన్స్తోని. కానీ అదర్వైజ్ మేము ఎప్పుడు కూడా అంత అవసరపడలేదు, బై గాడ్ గ్రేస్ అండ్ మా లివింగ్ లైఫ్ స్టైల్ వల్ల. సో మేము చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాము. చిన్న వాటితోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూస్తాము. సో మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.